అండర్ వరల్డ్ నేపథ్యంలో మనం ఇంతకు ముందు సత్య, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, కంపెనీ లాంటి ఎన్నో సినిమాలు చూస్తుంటాం. అయితే ఎస్ హుసేన్ జైదీ రాసిన ద క్లాస్ ఆఫ్ 83 ద పనిషర్స్ ఆఫ్ ముంబై పోలీస్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని క్లాస్ ఆఫ్ 83 సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. రచయిత, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన హుసేన్ జైదీ ఇంతకు ముందు ముంబై మాఫియా గురించి రాసిన పుస్తకాలు బ్లాక్ ఫ్రైడే, షూట్అవుట్ ఎట్ వడాలా సినిమాలుగా మన ముందుకు ఆల్రెడీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా కథ విషయానికి వస్తే 1980వ దశకంలో ముంబైలో బలపడుతున్న మాఫియా కార్యకలాపాలు, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ వ్యవస్థ, కాటన్ మిల్ వర్కర్లను పావులుగా చేసి అప్పటి ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రభుత్వం ఆడే వైకుంఠపాలి, ఇది ఈ కథలో ప్రధాన అంశాలు. విజయ్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ నిజాయితీకి బహుమతిగా 1982లో నాసిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పనిష్మెంట్ పోస్టింగ్ ఇచ్చి బదిలీ చేస్తాడు అప్పటి చీఫ్ మినిస్టర్ మనోహర్ పాట్కర్. ట్రైనింగ్ సెంటర్లో డీన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ సింగ్ అక్కడ 5 ట్రైనీ ఎస్ఐలను ఎంపిక చేసుకొని వాళ్ళని పోలీస్ సిస్టమ్ లో యాంటీబాడీస్ గా ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా ముంబైలోని మాఫియాని అంతమొందించాలనుకుంటాడు. ఇంతకీ విజయ్ సింగ్ అనుకున్నట్టు వాళ్ళు మాఫియాని ముంబై నుంచి తరిమి కొట్టడంలో విజయం సాధించారా, లేక డబ్బు పేరు సంపాదించే వ్యామోహంలో పక్కదారి పట్టారా అనేది సినిమాలో కీలక అంశం. సినిమా కాస్ట్ విషయానికి వస్తే డీన్ విజయ్ సింగ్ బాబీ డియోల్ చాలా కాలం తర్వాత సరికొత్త లుక్ లో కనిపించింది. పోలీస్ అధికారుల్లో భిన్న పార్శ్వాలైన కఠినత్వాన్ని, సున్నితత్వాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా తన భావోద్వేగాలతో తెరపై ప్రదర్శించిన బాబీ డియోల్ కొన్ని సన్నివేశాల్లో మాత్రం కావాల్సిన ఎమోషనల్ ఇంటెన్సిటీని పూర్తి స్థాయిలో అందించలేకపోయాడని చెప్పాలి. చీఫ్ మినిస్టర్ మనోహర్ పాట్కర్ పాత్రలు నటించిన అనూప్ సోని కరెక్ట్ పొలిటీషియన్ గా తన హావభావాలతో ఆకట్టుకుంటాడు. సినిమాలో ఎస్ఐ పాత్రలు నటించిన హితేష్ భోజ్రాజ్, సమీర్ పరాంజపే, నినద్ మహాజని, రుత్విక్ ప్రతాప్, భూపేంద్ర జోదావత్ తమ నటనతో సినిమాకు కొత్త ఫ్రెష్నెస్ అందించారు. సినిమాటోగ్రఫర్ మారియో పోల్యాక్ 80వ దశకం నాటి ముంబైని రీక్రియేట్ చేయడంలో 100% సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. ఆఫర్ ఎల్లో కలర్ టోన్ తో సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో షాడోస్, లైట్స్ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సిన మూడ్ క్రియేట్ చేయగలిగింది. కొన్ని సీన్లలో మనం నిజంగా ఆనాటి ముంబైని చూస్తున్నామనే భావం కలుగుతుంది. మారియో పోల్యాక్ సినిమాటోగ్రఫీ నిజంగా అభినందనీయం. సినిమా ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటర్ మనస్ మిట్టల్ సీన్ కంటిన్యూటీ ఏమాత్రం మిస్ కాకుండా ఫ్లాష్ బ్యాక్ ఇంకా ప్రస్తుత పరిస్థితులకు కావాల్సిన ట్రాన్సిషన్ పర్ఫెక్ట్ గా అందించింది. విజయ్ షా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిండు. సీన్స్ ఎలివేట్ అయ్యే స్థాయిలో ఎమోషన్ కి తగ్గ ఆ బీట్స్ ఉండకపోవడం వల్ల మ్యూజిక్ అంతగా మెప్పించలేకపోయింది. ఔరంగజేబ్, మిడ్ నైట్, లాస్ట్ అండ్ ఫౌండ్ చిత్రాలకు దర్శకత్వం చేసిన అతుల్ సబర్వాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి డైలాగ్స్ కూడా అందించారు. సినిమా మొదట్లో చాలా ప్రామిసింగ్ నోట్తో ప్రారంభమైన దర్శకుడు ఆ పేస్ ని లాస్ట్ వరకు కంటిన్యూ చేయలేకపోయింది. ఎమోషన్ సస్టైన్ అవ్వాల్సిన సన్నివేశాల్లో షార్ట్స్ సడన్ గా కట్ అవ్వడం, కొన్ని సీన్స్ లో ఎక్స్పోజిషన్ అంటే వ్యాఖ్యాన ధోరణి ఎక్కువ అవ్వడం వల్ల సినిమా చాలా స్ట్రెచ్గా కనిపిస్తుంది. మొత్తం మీద ముంబై మాఫియా పాలిటిక్స్ మీద విభిన్న దృష్టికోణాన్ని మాత్రం ఈ సినిమా చూపించడంలో అంతగా రాణించలేదని చెప్పాలి.